ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్, ఇఫ్ a is not an integral multiple of pi, prove that cos a into cos 2a into cos 4a into cos 8a is equal to sin 16a by 16 into sin a. Hence deduce that cos 2 pi by 15 into cos 4 pi by 15 into cos 8 pi by 15 into cos 16 pi by 15 is equal to 1 by 16. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ c equal to cos a cos 2a into cos 4a into cos 8a అని కన్సిడర్ చేసుకుందాం. అంటే అన్ని కాస్ టర్మ్స్ని c అని అజ్యూమ్ చేసుకుందాం. అండ్ s ఈజ్ ఈక్వల్ టు sin a sin 2a into sin 4a into sin 8a. ఓకే, సో ఇప్పుడు c ఇంకా s ఉంది కదా, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. సో c into s is equal to cos a into sin a into cos 2a into sin 2a into cos 4a into sin 4a into cos 8a into sin 8a. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అంటే కాస్ ఏ సైన్ ఏ, కాస్ 2a sin 2a, కాస్ 4a sin 4a, కాస్ 8a sin 8a అన్నిటికీ డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. ఓకే, అప్పుడు అది మనకి ఏమవుతుంది, ఈ టర్మ్కి ఏమో 1/2 ఇంటూ 2 sin a కాస్ ఏ, 1/2 ఇంటూ 2 cos 2a sin 2a into 1/2 into 2 cos 4a into sin 4a into 1/2 into 2 cos 8a sin 8a. రైట్, సో ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అదేంటంటే sin 2a is equal to 2 sin a cos a అని ఒక ఫార్ములా ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఈ ఫార్ములాలో రాసుకోవడానికి నేను ఇలా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 sin a cos a విల్ బికమ్ sin 2a కదా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 ఇంటూ sin 2a, నెక్స్ట్ 1/2 ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో 2a ఉందన్నమాట. సో అప్పుడు అది ఏమవుతుంది, sin 2a అంటే ఏ ప్లేస్లో 2a ఉంటే sin 4a వస్తుంది కదా. సో అలాగే sin 4a ఇంటూ 1/2 ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ అనేది cos 4a అనమాట. సో 2 ఇంటూ 4a విల్ బి 8a. సో 1/2 ఇంటూ sin 8a ఇంటూ 1/2 ఇంటూ sin 16a. రైట్, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, c into s is equal to 1/2 5 ఎన్నిసార్లు మల్టిప్లై అయింది మనకి, అండ్ ఆల్సో 1/2 1/2 1/2 1/2 4 టైమ్స్ మల్టిప్లై అయింది కదా. సో మనకి ఎంత వస్తుంది, 1/16. ఓకే, 1/16 ఇంటూ sin 2a sin 4a ఇంటూ sin 8a ఇంటూ sin 16a. ఆల్ రైట్, సో ఇప్పుడు c ఇంటూ s ఈక్వల్ టు 1/16 sin 2a sin 4a sin 8a sin 16a కదా. అంటే దీంట్లో నుంచి c అనేది ఏం రాసుకోవచ్చు, 1/16 ఇంటూ sin 2a sin 4a sin 8a sin 16a
డివైడెడ్ బై ఎస్ అని రాసుకోవచ్చు కదా, ఎస్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఎస్ వాల్యూ ఏంటి మనకి, సైన్ ఏ, సైన్ 2ఏ, సైన్ 4ఏ, సైన్ 8ఏ కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు సి వాల్యూ అనేది 1/16 ఇంటూ సైన్ 2ఏ, సైన్ 4ఏ, సైన్ 8ఏ, సైన్ 16ఏ డివైడెడ్ బై ఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎస్ అంటే సైన్ ఏ, సైన్ 2ఏ, సైన్ 4ఏ, సైన్ 8, ఇది మనం స్టార్టింగ్లో కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు సైన్ 2ఏ క్యాన్సిల్ అవుతుంది కదా, నెక్స్ట్ సైన్ 4ఏ క్యాన్సిల్, సైన్ 8ఏ క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం మిగులుతుంది, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ సైన్ 16ఏ divided by sin A, right? So therefore C is equal to sin 16A by 16 sin A. మన క్వశ్చన్లో ఏమని ప్రూవ్ చేయమని చెప్పారు, cos A, cos 2A, cos 4A, cos 8A ఈక్వల్ టు sin 16A by 16 sin A అని ప్రూవ్ చేయమన్నారు. మనం అదే కదా చేసాం. C అంటే నథింగ్ బట్ ఆల్ కాస్ టర్మ్స్ కదా, అంటే cos A ఇంటూ cos 2A ఇంటూ cos 4A ఇంటూ cos 8A. మనం ఇది స్టార్టింగ్లో లెట్ సి అని చెప్పి తీసుకున్నాం కదా, సో అదే ఇది ఈజ్ ఈక్వల్ టు సైన్ 16A బై 16 sin A. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, యాక్చువల్లీ cos 2π/15, cos 2π/15, cos 4π/16, cos 8π/15, cos 16π/15 ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయాలి కదా. సో అందుకనే ఇప్పుడు మనం ఇలా ఏ ప్లేస్లో 2π/15ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2π/15. అప్పుడు ఏ ప్లేస్లో 2π/15 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, cos 2π/15 ఇంటూ cos 2 ఇంటూ 2π/15 కదా, సో 4π/15 ఇంటూ cos 4 ఇంటూ 2π/15 కదా, సో 8π/15 ఇంటూ cos 8 ఇంటూ a కదా, అంటే 8 ఇంటూ 2π/15, సో 16π/15 ఈజ్ ఈక్వల్ టు సైన్ 16 ఇంటూ 2π/15 డివైడెడ్ బై 16 ఇంటూ సైన్ 2π/15. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 16 ఇంటూ 2π/15 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 32π/15 హోల్ డివైడెడ్ బై 16 into sin 2π/15 which is equal to sin 32π/15 ఎలా రాసుకోవచ్చు, 2π ప్లస్ 2π/15 రాసుకోవచ్చు కదా, బికాజ్ నేను దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 15 2 30, 30 ప్లస్ 2 32π/15 వస్తుంది. సో sin 2π ప్లస్ 2π/15 డివైడెడ్ బై 16 sin 2π/15. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, 2π అంటే 360 ప్లస్ టీటా ఫార్మాట్లో ఉంది, రైట్? సో ఇప్పుడు 2π ప్లస్ 2π/15. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ 2π/15 అయిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2π/15 హోల్ డివైడెడ్ బై 16 ఇంటూ సైన్ 2π/15 అనమాట. అయితే ఇప్పుడు సైన్ 2π/15 సైన్ 2π/15 క్యాన్సిల్ అయిపోతుంది, నాకేం మిగులుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/16 కదా. సో మనం ఏమని ప్రూవ్ చేసాం, ఫైనల్గా cos 2π/15 ఇంటూ cos 4π/15 ఇంటూ cos 8π/15 ఇంటూ cos 16π/15 ఈజ్ ఈక్వల్ టు 1/16. ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది, అదే ప్రూవ్ చేసాం. సో హెన్స్ ప్రూవ్డ్.